మరి కాసేపట్లో ఆదిలాబాద్ కు చేరుకోనున్న ప్రధాని, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న మోడీ. ఫస్ట్ లిస్ట్ రిలీజ్ తో తెలంగాణ బీజేపీలో జోష్. మోడీ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లనున్న కమలం నేతలు. ఎన్టీపీసీ 2వ యూనిట్ లో ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తి ఇవాళ వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ. ఈ నెల 6న మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ పర్యటన, పాలమూరు ప్రజాదీవన పేరుతో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం, 4 గ్యారంటీలు అమలు చేశామన్న మంత్రి కోమటిరెడ్డి. పార్లమెంటు ఎన్నికలపై గులాబీ బాస్ ఫోకస్. ఈ నెల 12న కరీంనగర్ నుంచి ఎన్నికల శంఖం. ఇవాళ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల ప్రకటన, మొదటి జాబితా విడుదల చేయనున్న కేటీఆర్. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ నాదే అంటూ ఆసక్తికర ట్వీట్ ఎక్స్ లో పోస్ట్ చేసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి. హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు దర్యాప్తు ముమ్మరం, విదేశాల్లో ఉన్న నీల్ కోసం లుకౌట్ నోటీసులు. టీచర్ పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు, ఏప్రిల్ 2వ తేదీ వరకు అప్లై చేసుకునే ఛాన్స్. వైసీపీ మేనిఫెస్టోపై సీఎం జగన్ ఫోకస్. మరి కాసేపట్లో సీఎం క్యాంప్ ఆఫీసులో కమిటీ భేటీ. రేపు విశాఖలో ఏపీ సీఎం జగన్ పర్యటన, వివిధ రంగాల వాణిజ్య పారిశ్రామికవేత్తలతో భేటీ. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో వైసీపీకి బిగ్ షాక్. ఇవాళ టీడీపీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత, 13.65 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, 19 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల కలకలం, చెర్ల మండలంలో వెలిసిన బ్యానర్లు, కరపత్రాలు. అనంతపురం జిల్లా గుత్తి శివారులో పశువుల అక్రమ రవాణా, అడ్డుకున్న బీజేపీ నేతలు, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. మరోసారి రైతుల ఆందోళన బాట. ఈ నెల 6న ఢిల్లీకి పాదయాత్ర, 10న దేశవ్యాప్తంగా రైల్ రోకో. జమ్మూ కశ్మీర్లో మంచు తుఫాన్ బీభత్సం, పూంచ్ సెక్టర్లో కురుస్తోన్న మంచు, రహదారుల మూసివేత. పాకిస్తాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఇవాళ అధ్యక్ష భవనంలో ప్రమాణ స్వీకారం.